హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సభల మొదటి రాత్రి సకాలంలో దైవ సన్నిధి కూడా వచ్చి మీకందరికీ యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వాస్తవంగా నేను డేట్ ఇవ్వలేదు ఈ రోజున. అడిగారు కానీ నేను వస్తాను అని కానీ రానని కానీ ఏమీ చెప్పలేదు. నాకు తెలియకుండా కరపత్రం తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. రెండో తప్పు, ఫోటో ఎక్కడో దిక్కుమాలినోడి ఫోటో తీసుకొని దాంట్లో వేసేసి నన్ను చెప్తున్నారు. ఈ ప్రాంతంలో నేను కొంచెం పరిచయం ఉన్నాను కనుక ఇలాంటి వీటి మీదట పునరావృతం కాకుండా ఉంటుందని ఓపిక చేసుకొని మీ దగ్గరకు వచ్చాను. నేను ఈరోజు విజయవాడ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ 15,000 మంది ఉన్నారు. అక్కడ ఈరోజు నేను వచ్చేవాడిని కాదు ఇక్కడికి. మరలా ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు వేసుకొని చెప్పా చేయకుండా చేస్తారేమో, ప్రజలకి ఒక అవగాహన ఉంటే బాగుంటుందని అది చెప్పడానికి వచ్చాను. నేను గనక ఇష్టపూర్వకంగా డేట్ ఇచ్చి కానీ వస్తే 12 గంటల వరకు 1 గంట వరకు వాక్యం చెప్తా. అందులో ఏ సందేహం లేదు. నేను విజయవాడకి వెళ్ళాలి కనుక ఒక్క పాట పాడి 3 ముక్కలు ఒక్క 30 నిమిషాలు చెప్పి ముగించి నేను బయలుదేరుతాను. తర్వాత రెండో ప్రసంగం నాన్నగారు చేస్తారు. గేట్లు వేసేరేంటి, నన్ను వెళ్ళలేకుండానా? హల్లెలూయా. వాస్తవంగా పాడేవాడిని కాదు కానీ బాలాజీ గారిని చూస్తే పాడాలనిపిస్తుంది. ఏ పాట పాడదాం చెప్పరేంటండి? నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఈ పాట మీ వాళ్ళు ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చి నుంచోండి. మీ తాలూకు ఎవరైనా వచ్చి నుంచొని దీంట్లో షార్ప్ వినబడుతుంది ఆ వాయిస్. కొంచెం బేస్ పెట్టండి. నారే తారే రెడీ. నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప
చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. చప్పట్లు కొట్టాలి. భీకర ధ్వని గల నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో అందరు కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమతో నన్ను నిలుపుటకు శుద్ధ స్వర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ స్వర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను
కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నన్ను కనికరింపబడితివి. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడ. ఆరాధన కొంచెం గట్టిగా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే ఆడాలి, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే గగన ఆరాధన, నీవే గగన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన 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 స్తుతి ఆరాధన, ఆరాధన. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కల హృదయాన్ని నడుపుతూ ఉన్నారు. ఒక్కొక్కల హృదయాన్ని పరిశుద్ధాత్మ వర్షముగా తడుపుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ వర్షముగా తడుపుగా ఉన్నారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. క్లుప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో దేవుని పక్షమై పంచుకుంటాను. ఆ తదుపరి సమయాన్ని పెద్దలు తీసుకొని వారు నడిపిస్తారు. ఇక్కడ వేదిక మీద వేయబడిన వాక్యం అందరూ చదవండి. ఏంటిది? మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను గనుక భయపడకండి. మన దేవుడు మన ఎడల గొప్ప ఉద్దేశాలు,
మహిమ కలిగిన ఉద్దేశాలు, ప్రయోజనకరమైన ఉద్దేశాలు మన దేవుడు మనల్ని గూర్చి కలిగి ఉంటారు. ఒకవేళ మనకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం అయితే, మనకు శిక్ష కలిగించే ఉద్దేశం అయితే, మన మీద ఆయన యొక్క పనిష్మెంట్, శిక్ష, అలాంటి ఉద్దేశాలు మన దేవుడు కలిగి ఉన్నా ముందుగానే సేవకుల్ని పంపించి, ప్రవక్తల్ని పంపించి వాళ్ళకి తెలియపరిచేవారు, లేక గ్రంథస్థం చేయించి పెట్టేవారు. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, తటస్థంగా వచ్చేసేమేమో, నేను అలా వెళుతుంటే వీళ్ళు నన్ను తొందర చేస్తే వచ్చేసాను ఇక్కడికి అని అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. కానీ దైవ నిర్ణయం లేకుండా దేవుణ్ణి నమ్ముకొని యేసు ప్రభువుని విశ్వసించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్న బిడ్డల పక్షమై మాత్రం నా దేవుని యొక్క సెలవు లేకుండా ఏమి జరగదు అన్నది సత్యం, సత్యం, సత్యం. మేలు చేయవలనని మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించున్నాను కనుక భయపడకండి. కొంచెం మానిటర్లు సౌండ్ పెంచుతారా? ఆ రోజుల్లో ప్రవక్త ఒక గ్రామానికి వస్తున్నారంటే ఊళ్ళో వాళ్ళందరూ ముచ్చెమటలు పట్టేసేది ఒక్కొక్కళ్ళకి. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ప్రవక్తను ఎదుర్కొనడానికి వెళ్ళి గడగడలాడుతూ ప్రవక్తను అడిగేవాళ్ళు, ఏలినవాడా, సమాధాన సువార్తను తెస్తున్నావా, శుభ సందేశాన్ని తీసుకొస్తున్నావా, లేకపోతే దేవుని ఉగ్రతని మా మీద కుమ్మరించడానికి మోసుకొస్తున్నావా? అంటే ఒక సేవకుడు గ్రామానికి వస్తున్నాడంటే గడగడలాడిపోయేవారు ప్రజలు. అంటే దేవుని ఉద్దేశాలని మోసుకొస్తాడు, దేవుని ఉద్దేశాలని తీసుకొస్తాడు. మన గ్రామాన్ని గురించి, లేకపోతే మన గ్రామంలో ఉన్న పలానా కుటుంబాన్ని గురించి దేవుడు ఏం ఉద్దేశించున్నారో తెలుసుకుందాం. ఆ వేళ సమూయేలు ప్రవక్త కొమ్ముని తైలముతో నింపుకొని తీసుకొస్తున్నారు. ఆ గ్రామానికి వస్తుంటే అందరూ పొలిమేరల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఏలినవాడా, ఏ ఉద్దేశంతో మీరు వస్తున్నారు? కొంచెం బేస్ పెట్టండి. ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి వస్తున్నారు? ఏ పని మీద వస్తున్నారు? మీ అందరి కోసం కాదు నేను వచ్చింది. గ్రామస్తులందరితో నాకు ఏ పని లేదు. మీలో జెస్సీ, మీలో యెషై ఎవరు? మీలో యెషై ఎవరు? చేయి పైకెత్తు. పద, మీ ఇంటికి వెళ్దాం పద. అమ్మా, గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మా, మన మీదకి ఏదో తప్పినట్టుందా? ఒక వ్యక్తి కుటుంబానికైనా, పోనీ ఓవరాల్గా ఒక గ్రామం మీదకైనా దేవుని యొక్క ఉద్దేశాలు తెలియపరచడానికి వెళ్ళేవాడు. మీరు ఈ జకర్యా గ్రంథం అధ్యాయం అంతా మీరు క్షుణ్ణంగా చదవాలి. ఒక్కోసారి కొంతమంది ఆ ఒక్క ముక్క పట్టుకొని ఊగలాడుతూ ఉంటారు, ఆ ఒక్క ముక్క పట్టుకొని ఊగుతూ ఉంటారు, మొత్తం చదివిస్తావరు. మా హోసన్నా మినిస్ట్రీస్ అంటే కొంతమందికి కొంచెం చులకన భావం. మా విశ్వాసులేమో అసలు మా సమస్త ఉపదేశం ఏంటో తెలుసా? మా పాస్టర్ గారు వాళ్ళకి, మా సిస్టర్స్కి పెళ్ళిళ్ళు పేరంటాలు లేవు, తాడు బొంగరం లేని వాళ్ళు, అది మా సమర్పణ అంటే, అది మా ఉపదేశం అంటే,
ఈ ఉపదేశం అది పెద్ద పరలోకానికి తీసుకెళ్ళేటట్టు. అసలైన ఉపదేశం ఏంటో చెప్పరు. మా భాషలకి పెళ్ళిళ్ళు కావు, మా సిస్టర్స్కి పెళ్ళిళ్ళు కావు అని చెప్తారా? వాళ్ళేమంటారు తెలుసా? విన్నంతసేపు విని, వదిన నువ్వేమనుకుంటావు, మాట చెప్పనా వదిన చెప్పంటుంది ఆవిడ. యెషయా గ్రంథం 41 ఏముందో తెలుసా వదిన? మిమ్మల్ని కాదులే అది తెలివి, మిమ్మల్ని కాదన్న వదిన తోడుపడి ఆడపడుచుల మధ్యలో జరిగేది చెప్తున్నానా? ఏముంది? యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. ఆ వదిన ఆ వాక్యం చూపెట్టి, వాక్యం ఉందమ్మాయి, వాక్యం ఉంటే తప్పిపోతారు, ఎవరైనా తప్పక వాక్యం ఉంది. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. చిన్న ప్రశ్న వేసుకోండి, ఎప్పుడు పైన కింద చదువుకుంటూ ఉంటే ఎప్పుడు అనేది స్పష్టంగా ఉంటుంది అక్కడ. అది చదివి సావరు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. ఈ వయసులో బాటిసం తీసుకుంటున్నాను అంటున్నావు ఏంటమ్మాయి నువ్వు? ఎరా ఈ వయసులో బాటిసం తీసుకుంటాను అంటావేంటి అంటే, పాస్టర్ గారు వాక్యం వింటుంటే వెంటనే బాటిసం పొందేయాలని. సరేమ్మాయి, ఇంత వయసు వచ్చి నేనే నిలబడలేకపోయా. సరే నువ్వు సరే ముదురాంటివి అనుకో, ఈ ముదురాంటి సరే నిలబడలేకపోయింది, సినిమాల చుట్టూ తిరగలేక మరలా వెళ్ళిపోయింది అనుకోండి. యవనస్తులు దేవుని కొరకు ఏదైనా చేద్దాం అంటారు, కాస్త ఎంకరేజ్మెంట్ ఇచ్చి, మా వయసులో మేము చేయలేకపోయాం, యవన వయసులో ఆయన కాడిని మోయమనుంది, ఆ సృష్టికర్తను స్మరణ తెచ్చి, ఈ 2 మాటలు చెప్పాలి, ఉత్తేజపరచరు. నేనే ఉండలేకపోయాను ఇక్కడ. మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక మీరు పొరపాటున భయపడకండి. మీరు భయపడడానికి కారణం ఏంటంటే, నేను మేలు చేద్దాం అనుకున్నా మీలో మీ అంతరాత్మ లేకపోతే మీ హృదయం అపరాధ భావంతో నింపబడి ఉన్నట్లుంది. కొంచెం జాగ్రత్త. అందుకే ఒక గ్రామానికి ప్రవక్త వస్తున్నారు అంటే పొలోమని పరిగెత్తి గడగడగడగడలాడిపోయాడు. అయ్యా, యెహోవాని శాంతి పరచాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అని కేకలేసేవాళ్ళు. ప్రియులారా, ఉపోద్ఘాతం మాత్రమే చెప్తా, ఉపోద్ఘాతం మాత్రమే. ఫరో ఉద్దేశం ఏమిటంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 9వ వాక్యం. నిర్గమ 15:9. అది వాడి ఉద్దేశం ఏంటంటే, తరి మీదను కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, నాటి వల్ల నా ఆశ తీర్చుకుంటాను, కత్తి దోస్తాను. వాడి ఉద్దేశం అది. ఇశ్రాయేలీల్ని 600 ఇనప రథాలు వేసుకుని ఇశ్రాయేలు తరుముతూ వచ్చేటప్పుడు 14వ అధ్యాయం 3వ వాక్యంలో వాడి ఉద్దేశాలు ఏంటో తెలుసా? ఈ అరణ్యం వాళ్ళని కప్పేసి ఉంటుంది, వాళ్ళు అరణ్యంలో చెక్కబడి ఉంటారు, ఎదరేమో ఎర్ర సముద్రం, కుడి ఎడమలేమో ఎత్తైన పర్వతాలు, వీళ్ళెక్కడికి తప్పించుకోలేరు. ఇప్పుడు వీడి ఉద్దేశం ఏంటో మరలా చదువు బాబు 9వ వాక్యం. తరుముతాను, కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, వాటి వలన ఆశ తీర్చుకుంటాను, కత్తి దోస్తాను, నరుకుతాను, పొడుస్తాను. శత్రువు యొక్క ఉద్దేశాలు ఇవి. కానీ ఆ రోజున మోషే ద్వారా దేవుడు మాట్లాడతారు, ఇశ్రాయేలీలారా భయపడకండి, ఓరకనే నిలబడి యెహోవా మీకు అనుగ్రహించు మేలు ఎలాంటిదో మీరు చూడబోతున్నారు. శత్రువు ఉద్దేశించింది అది, కానీ దేవుడు ఉద్దేశించింది, దేవుడు అంటారు, ఈరోజు సాయంకాలం మిమ్మల్ని బెదిరించిన శత్రువు, ఈరోజు సాయంకాలం మీ మీద సవాళ్లు విసిరిన శత్రువు, ఈరోజు సాయంకాలం మీ మీద దుమ్ము రేగొట్టిన శత్రువు, ఈరోజు సాయంకాలం మిమ్మల్ని బెదిరించిన, భయపెట్టిన, గుండెల్లో గుబులు రేపిన శత్రువుని ఇక మీదట మీరు చూడరు. ఇది దేవుని ఉద్దేశం. కానీ వాడేమో తరి మీదను
కలుసుకుంటాను, కత్తి దోస్తాను, దోపుసం పంచుకుంటాను. వీళ్ళు బాబుగాడిది మరి ఇక్కడ. హామాను ఉద్దేశాలు ఏమిటంటే, హామాను ఉద్దేశం ఏమిటంటే, ఆ రోజుల్లో 20,000 మనుగులు వెండి తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు, ఏవేవి తీసుకున్నాడు. ఏం చేద్దామంటే దేవుని బిడ్డలందరినీ ఒకే రోజు హతమారుద్దామని 15వ తారీఖు డేట్ పెట్టుకున్నాడు. ఆధార్ నెల ఏదో నెలది డేట్ ఫిక్స్ అయిపోయింది. 15వ తారీఖున వేసేస్తాను అలాంటి దేవుని ప్రజలందరినీ. ఆ రోజుల్లో వాడిని వెండి ఈరోజు లెక్క పెడితే 360 కోట్లు, 360 కోట్ల రూపాయలు రాజుగారి దగ్గర తీసుకొని దేవుని బిడ్డలందరినీ హతమార్చేస్తారు. వాడికి మతమని మదమెక్కి కొట్టుకుంటున్నాడు. మా మతమో అని మతం పేరట మారణకాండను సృష్టించే మత ఉన్మాది. మతం ఎక్కి గవర్నమెంట్ డబ్బు 360 కోట్లు. ఏమిట్రా నీ ఎజెండా, ఏమిట్రా నీ ఉద్దేశం అంటే దేవుని బిడ్డలందరినీ ఒకే రోజున హతమారుస్తుంది. అది వాడి ఉద్దేశం. మన దేవుడు ఎవరో తెలుసా? డేట్ వాడిని పెట్టమను, మిగతా కార్యక్రమం నేను చూసుకుంటా. హల్లెలూయా. డేట్ వాడిని పెట్టమను, మిగతా కార్యక్రమాలు నేను చూసుకుంటా. ఇట్లా దేవుని బిడ్డలకు విరోధంగా లేచిన వాళ్ళందరూ ఏదో ఒక స్కాములు చిక్కబడతారు. దేవుని ప్రజల మీద విర్రవీగుతూ దేవుని ప్రజల మీద మత ఉన్మాద శక్తులు కొన్ని లేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కడు ఎక్కడో ఒకదాని అత్యాచార కార్యక్రమాలు ఇరుక్కుంటాడు. ఒక్కొక్కడు, ఏ సందేహం లేదు. ఇది దేవుని మాటలు. ఇవి చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలకు విరోధంగా లేచినోడు ఎక్కడో ఒక చోట చిక్కబడతాడు. పాపం వాళ్ళని చిక్కిస్తుంది, చొక్కలు చూపెట్టుద్ది ఒక్కొక్కడికి. విచిత్రం ఏంటో తెలుసా? రాణిగారి చేతులు పట్టుకున్నాడు వెళ్ళి. ఆ టైంలో రాజుగారికి ఏదో ఫోన్ వస్తే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడి లోపలికి వచ్చేసరికి రాణిగారి చేతులు పట్టుకున్నాడు. ఒరే, నా కండ్ల ముందే రాణి చేతులు పట్టుకున్నారు, ఏసేండి రాయండి అన్నాడు. అట్లా దేవుని బిడ్డలకు విరోధంగా లేచినాడు ఎక్కడో ఒకరు ఎవరో ఒకరు చేతిలో ముక్కో కాళ్ళలో పట్టుకుంటారా, పబ్లిక్గా టీవీలకు దొరుకుతారా, ఎత్తి లోపలేసాడు మా ఒక్కొక్కడిని. చొక్కలు చూపెడుతుంది లోకం వాడికి, ఒక్కొక్కడికి. వాడి ఉద్దేశం ఏంటంటే దేవుని బిడ్డలు అనేవాళ్ళు ఉండకూడదు. భూమి మీద వాళ్ళని తుడిపేయాలి. ఆధారు నెల 15వ తారీఖు డేట్ ఫిక్స్. మన దేవుడు ఎవరో తెలుసా? ఏ రోజైతే శత్రువులు డేట్ ఫిక్స్ చేసి కూర్చున్నారో అదే రోజున దేవుడు తన ప్రజలు విడుదల కలుగు చేసి మహా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేశారట. పండగ చేసుకున్నారని దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఆ దెబ్బకి శత్రువులు భయపడిపోయి అనేకులు యూదా మతాన్ని అవలంబించడం నేర్చుకున్నారట. మీకు అర్థమయ్యేది, మీకు చెప్పొచ్చేది ఏమిటో తెలుసా? శత్రువులు ఎప్పుడైతే మన మీద దాడులు చేస్తూ అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తుంటారో దేవుడు ఓ రోజు పెట్టుంటాడు. ఎప్పుడైతే దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడుద్దో ఇక వాళ్ళకి అర్థమైంది ఏమిటో తెలుసా? వీళ్ళు ఆరాధిస్తూ ఉన్న దేవుడు సజీవుడు, సర్వశక్తి కలిగిన వాడు, రోషము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, పగ తీర్చుకుంటాడని వాళ్ళకి తెలిసి ఎందుకు వచ్చిన గొడవ, ఆ మతంలోకి వెళ్ళిపోదు, యేసు ప్రభువుని నమ్ముకుందాం మనం కూడా అని చెప్పి ఇందులోకి వస్తారు. నేను మీకు బ్రీఫ్గా చెప్తున్నాను విషయాలు. ఇంకోటి ఎవడంటే యోసేపు అంటారు, అన్నలారా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, మీరు నాకు కీడు చేయ
మీ ఉద్దేశాలు అవి. మన తన భేదం ఉండదు. ఒక్క తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకు పుట్టామన్న విచక్షణ జ్ఞానం కూడా మీకు ఉండదు. మీ సుఖం తప్ప, మీ సంతోషం తప్ప, మీ పైశాచిక ఆనందం తప్ప ఎదటోడి బాధ కష్టాలు మీకు పొరపాటున గిట్టుబాటు కావు. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నా దేవుడు దాన్ని మేలుగా మార్చేశారు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళ ఉద్దేశాలండి. దేవుడు యోనాతో స్పష్టంగా చెప్పారు, యోనా నీనివే పట్టణానికి వెళ్ళు, 120,000 మంది జనాభా ఉన్నారు ఆ సిటీలో, వాళ్ళకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పు. ఆ నినివే పట్టణానికి నేను మేలు చేయ ఉద్దేశించున్నాను, కాస్త నువ్వు వెళ్ళి సభ ఏర్పాటు చేయి. అక్కడ దేవుని ఉద్దేశమేమో కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియకుండా ప్రజలు పాపంలో మునిగిపోతున్నారు, నిత్య నరకాగ్నికి ఆహుతిగా మారడానికి తొందరపడుతున్నారు. ఒక సేవకునిగా నీకు ఇచ్చిన బాధ్యత, దేవుడు ఏదో సూచాయిగా సిగ్నల్ అందనట్లుగా ఏమి చెప్పలేదు, స్పష్టంగా చెప్పారు, నీనివే పట్టణానికి వెళ్ళి సభ ఏర్పాటు చేయమని. దేవుడేమో తన ప్రజలకు మేలు చేద్దారనుకుంటారు, కానీ యోనా మాత్రం, ఒక సేవకుడు మాత్రం తన మాట నెగ్గించుకోవడం కోసం, తన యొక్క ప్రతాపం, తన యొక్క మూర్ఖ స్వభావాన్ని తెలియపరచుకోవడం కోసం తిన్నగా బయలుదేరి తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిన సంభవాలు మనకు తెలుసు. తర్షీష్ వెళ్ళక మునిపే ఓడలో నుంచి ఎత్తి సముద్రంలో వేయడం, తిమింగలం మింగడం, 3 రోజుల పాటు ఆ తిమింగలం ప్రయాణం చేసి తిన్నగా వచ్చి ఒక చోట వాక్కని కక్కింది. కక్కిన వెంటనే యోనా నినివే పట్టణమునకు స్వాగతం కింద R&B శాఖ అని రాసి, ఆ తిమింగలం కనుక కనబడి ఉంటే కాల్ చేసేవాడు సైతాన్ దానా. 3 రోజుల పాటు షికారు కొట్టి మరలా ఇక్కడ తీసుకొచ్చావు, నేను ఏ ప్రాంతానికి అయితే రాకూడదు అనుకున్నానో అక్కడికే వచ్చావంటే అని తిట్టేవాడు. మొత్తం మీద దేవుడు తన ప్రజలకి మేలు చేస్తారు. ఆయన ఉద్దేశాలన్నీ మనకు ప్రయోజనకరమైనవి. చదువుతారు ఇర్మియా గ్రంథం 29:11.